ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా ఇశ్రాయేలీల 7 పండుగలు? ఇశ్రాయేలీలు జరుపుకునే పండుగలు చాలా ముఖ్యమైనవి మరియు వాటికి చారిత్రక మతపరమైన ప్రాముఖ్యత ఉంది. బైబిల్లో ముఖ్యంగా లేవియకాండము 23వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు 7 ప్రధాన పండుగలను వివరించాడు. ఈ పండుగలు యేసుక్రీస్తులో ఎలా నెరవేరతాయో అనే ప్రవచనాత్మక ప్రాముఖ్యత కూడా ఉందని కొందరు నమ్ముతారు. ప్రధాన ఇశ్రాయేలీయుల పండుగలు: 1. పస్కా పండుగ, పాసోవర్. ఇది ఇజ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన జ్ఞాపకార్థం జరుపుకునే పండుగ. ఈ పండుగలో గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ద్వారబంధాల మీద చల్లి పులియని రొట్టెలను తింటారు. 2. పులియని రొట్టెల పండుగ, ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్. పస్కా పండుగ తర్వాత వెంటనే ఈ పండుగ మొదలవుతుంది. పులుపు పాపానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి పులియని రొట్టెలు తినడం ద్వారా పాపం లేని జీవితాన్ని సూచిస్తారు. 3. ప్రథమ ఫలాల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. ఇది మొదటి పంట ఫలాలను దేవునికి అర్పించే పండుగ. ఇది దేవుని అనుగ్రహాన్ని, ఆశీర్వాదాలను గుర్తు చేస్తుంది. 4. వారాల పండుగ, పెంటెకొస్తు, ఫీస్ట్ ఆఫ్ వీక్స్, పెంటెకాస్ట్. ప్రథమ ఫలాల పండుగ తరువాత 7 వారాలు 50 రోజులు లెక్కించి ఈ పండుగ జరుపుకుంటారు. ఇది ధాన్యపు పంట కోత పూర్తయినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పే పండుగ. క్రైస్తవ మతంలో పరిశుద్ధాత్మను పొందిన రోజుగా దీనిని పెంటెకొస్తు పండుగగా జరుపుకుంటారు. 5. బూరల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, రోష్ హషనా. ఇది యూదుల నూతన సంవత్సరాదిగా పరిగణిస్తారు. బూరలు ఊదడం ద్వారా దేవుని ఆజ్ఞలను, రాబోయే తీర్పును గుర్తు చేస్తారు. 6. ప్రాయశ్చిత్త దినం, డే ఆఫ్ అటోన్మెంట్, యోమ్ కిప్పూర్. ఇది యూదులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున ప్రజలు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని ఉపవాసం ఉండి దేవుని క్షమాపణ కోసం ప్రార్థిస్తారు. 7. పర్ణశాలల పండుగ, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్, సుక్కోట్. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటపడిన తరువాత అరణ్యంలో గుడారాలలో నివసించిన జ్ఞాపకార్థం ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగలో ప్రజలు గుడారాలు వేసి అందులో నివసిస్తారు. ఈ పండుగలు ఇశ్రాయేలీయుల చరిత్ర, సంస్కృతి మరియు దేవునితో వారి సంబంధంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.